హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి మై బేబీ ప్రిన్సీకి ఫస్ట్ న్యూ ఇయర్ అన్నమాట. ఇది ఫస్ట్ న్యూ ఇయర్, ఫస్ట్ మంత్ కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఫస్ట్ మంత్ వీడియో పోస్ట్ చేశాను కదా. ఇదైతే ఫస్ట్ న్యూ ఇయర్ అని ఇలా గులాబీ పూలతో మంచిగా డెకరేట్ చేశాను. ఏ విధంగా అయితే డెకరేట్ చేశానో ఈ థీమ్ కోసం చూడండి. ముందుగా అయితే గులాబీ పూలన్నిటిని రబ్బలుగా తులిచి ఒక కవర్లో వేసుకున్నాను. లెటర్స్ రాయడానికేమో పెసరపప్పు తీసుకున్నాను. చూడండి, గులాబీ పువ్వులతో ఇలాగ హార్ట్ షేప్లో కింద నుంచి పైకి, అంటే 2025 నుంచి 2026కి వెళ్తున్నట్టుగా పై వరకు ఇలా హార్ట్ షేప్లో ఈ విధంగా అయితే పూలతో డెకరేట్ చేసుకున్నాను. తర్వాత అయితే 2025 2026 లెటర్స్ కోసము నేను పెసరపప్పునైతే తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా 2025 2026 పైన అయితే 2026, ఎందుకంటే ఇప్పుడు 25 నుంచి 26కి వెళ్తుంది కాబట్టి ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా డెకరేట్ చేసుకున్నానండి. ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే పెసరపప్పుతో చేసుకున్నాను. మీ దగ్గర పెసరపప్పు లేకపోతే రైస్ ఉన్నా సరే రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా 2025 అయితే కిందనైతే చేస్తున్నాను. నేనైతే చెప్పాను కదా, థీమ్ కోసము మనకు ఏదైనా థీమ్ కావాలంటే, ఏదైనా లెటర్స్ రాసుకోవాలంటే ముందుగా మనకైతే ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదా. ఫుడ్ కలర్స్ని రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యంతో ఫుడ్ కలర్స్ కొన్ని 3 కలర్స్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం 3 కలర్స్ దొరుకుతాయి. 3-4 కలర్స్ కంటే ఎక్కువ దొరకవు. ఆ కలర్స్ కలిపి ఎండొచ్చిన రోజు ఎండ పెట్టేసుకుంటే సరే, అన్ని థీమ్స్కి వాడుకోవచ్చండి. ఇంకా ఈ విధంగా యారో సింబల్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇవి కూడా రోజ్ ఫ్లవర్స్తోనే వేస్తున్నాను. రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నానండి నేనైతే, ఒక 60 రూపీస్ దాకా పట్టినాయి ఇవి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోజ్ ఫ్లవర్స్తో మనకి న్యూ ఇయర్ థీమ్ అయితే వచ్చింది. దీనికైతే హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాసుకోవచ్చు అండి పైన. నేను హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాయలేదు. 2025 నుంచి 2026కి వెళ్తుందనే రాశాను. ఇంకా అదంటే న్యూ ఇయరే కదా, అందుకని హ్యాపీ న్యూ ఇయర్ అని రాయలేదు. మీకు నచ్చితే హ్యాపీ న్యూ ఇయర్ కూడా రాసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే థీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నా పాపనైతే రెడీ చేస్తున్నాను. పట్టీలు అయితే పెట్టాను. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కాళ్ళకి. ఫ్రాగ్ని అయితే వేసాను. చూడండి, బుట్ట బొమ్మలాగా ఉంది. ఆమెమో గింతుంది, ఆ ఫ్రాగ్ అయితే ఇంతుంది. చూడండి, ఏడుస్తుంది. మా మమ్మీ ఏదో చేస్తుందని. విండో తీసేసరికి లైట్ వెలుతురు పడుతుంది. మా బుట్ట బొమ్మకి ఎలా రెడీ చేశానో చూడండి. ఫ్రాగ్ అయితే వేసానండి. బ్యాంగిల్స్, బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ అయితే హ్యాండ్స్కి వేసాను. పట్టీలు అయితే కాళ్ళకి పెట్టేశాను. చిన్న బ్లాక్ బొట్టు అయితే పెట్టాను. దానికి స్టిక్కర్ అయితే పెట్టానండి. ఇయర్స్ కూడా ఇయర్ రింగ్స్ లెక్క పెట్టాను. హెయిర్కి అయితే హెయిర్ బ్యాండ్ పెట్టాను. చూడండి ఎంత స్టైల్ లుక్తో ఎంత బాగా ఆడుకుంటుందో వీడియోలో చూపిస్తున్నట్లుగా. మళ్ళీ ఒకసారి అయితే జూమ్ చేసి చూపిస్తున్నానండి. చూడండి నా బుట్ట బొమ్మ ఎంత బాగుందో. ఫస్ట్ టైం అయితే భయపడింది, ఏడ్చింది. తర్వాత మాత్రం మంచిగా చూస్తుంది. మా మమ్మీ ఏం చేస్తుందా, నన్ను ఏం చేస్తుందా అని చూసుకుంటా ఉంది. చూడండి, ఇలాంటి మరికొన్ని వీడియోస్కి అయితే మరికొన్ని థీమ్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రిన్సీకి అయితే ఇలాంటి మరికొన్ని చాలా వీడియోస్ అయితే చేస్తానండి. ఇంకా మా బాబుకి కూడా చాలా వీడియోస్, చాలా థీమ్స్ అయితే చేశాను. అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.